నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీస్ క్వార్టర్ సముదాయాన్ని ప్రారంభించిన డీజీపీ, ప్రెస్ క్లబ్లో మాలసంగ ప్రెస్ మీట్, స్వర్ణకారుడికి ఆర్థిక సహాయము, గోదావరి కని గుడికి దొంగలు ఖన్నం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి అన్నారు. గోదావరికని ఐబీ కాలంలో 12,29,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్మీడ్ పోలీస్ అధికారుల సిబ్బంది నివాస గృహ సముదాయాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ ప్రెస్తో మాట్లాడారు. అంతకుముందు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పలు కీలక అంశాలను చర్చించినట్టుగా, శాంతి భద్రత పరిస్థితులను సమీక్ష చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, కరీంనగర్ సిపి గౌస్ అలం, సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీత్, కమాండెంట్ వెంకటరాములు, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, మంచిరాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బుక్య రామరెడ్డి తదితరులు ఉన్నారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయత్యం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.
कमिश्नरेट पुलिस ऑफिसर आपके निरीक्षण के लिए हाजिर है। అన్ని రకాలు కానీ మంచి మంచి కూడా కాబట్టి ఏంటంటే తగ్గింపు జీవించినది మనం ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని పార్టిసిపేట్ చేయాలి. ఒక మెసేజ్ సో 3-4 months నుంచి ఇక్కడ గోదావరిపల్లి రామగుండం ఈ ఏరియాలో రామగుండం అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 week పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యం ఏందో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావడం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేశాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి 2 రోజుల నుంచి ఒక లవ్ సింబల్ వస్తుంది సైబర్ క్రైమ్ ఇది నాకు దృష్టికి రాలేదండి. చిన్న ఏం వస్తూ వస్తుంటే వచ్చినప్పుడు చూద్దాం. నేను మాట్లాడుతున్నాను పేరు మీద ఒక 200 మందికి ఎన్ఐ నోటీస్ ఇచ్చి వరంగల్ జిల్లాలో అర్బన్ నక్సల్స్ దాని మీద మన పాలసీ. అర్బన్ నక్సల్స్ అంటే నాకు తెలిసిన వరకు ఎవరు నా దృష్టిలో దారేయట్లేదు. అర్బన్ నక్సల్స్ అనేది నాకు తెలిసిన వరకు అయితే ఎవరు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ అట్లా సాయుధులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ. ఆయన అడగాలి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. భారతావనిని సుభిక్షం చేసే దిశలో రాజ్యాంగాన్ని రూపొందించిన బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న గోదావరిఖనిలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి తలపెట్టినట్లుగా ఈ ర్యాలీ ద్వారా మాలలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు చెప్తామని మాల సంఘం నేతలు డానియల్, మాలెం మధు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడగా ఈ ప్రెస్ మీట్లో పలువురు సంఘ బాధ్యులు ఉన్నారు. రేపుగా ఎల్లుండి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం. ఇది భారతీయులకే కాదు ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ సుదినం. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పీఠిక నుండి మొదలుకొని చివరి ఆర్టికల్ వరకు చదివితే ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ భారతదేశ ప్రజలకు అందించారు. అట్టి మహానుభావుని యొక్క బర్త్డేను, జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. దానిని ఈసారి వెరైటీగా ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. 1 సంవత్సర కాలంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష మాకున్నది. ఈ ర్యాలీ ద్వారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్త్డే ద్వారా బాబాసాహెబ్ ఒక మాలలకే కాదు
ఒక దళితులకే కాదు ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరికీ కూడా, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక సుభిక్షమైనటువంటి సంతోషకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి సత్తా బాబాసాహెబ్ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి మేము బయలుదేరుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిని కూడా, ముఖ్యంగా రోస్టర్ బ్యాట్ ద్వారా మాలలను అనగదొక్కాలనేటువంటి ఒక కుట్రను బయటకు తీసుకురావాలనేటువంటి ఒక ఆకాంక్ష కూడా మాల జాతికి ఉన్నది. దాన్ని నెరవేర్చుకోబోతున్నాం. అట్లాగే చాలామంది అనుకుంటారు మాలలు ఈ జన్మదినాన్ని చేసుకుంటారు, వర్ధంతులను చేసుకుంటారు, కానీ దాని తర్వాత మర్చిపోతారు. కానీ ఇక నుండి భిన్నంగా మేము మాలలము రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ ద 4 వాల్స్ కావచ్చు, ఓపెన్గా కావచ్చు, రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బీసీలను కూడా మీరు చాలా దేవాలయాల్లో రాకుండా అడ్డుకున్నప్పుడు మాలలు ఆ విలేజ్లకు పోయి అక్కడ ఉండేటువంటి ప్రజలను జాగృతం చేసి బీసీలను కూడా దేవాలయాల్లోకి వెళ్ళేటువంటి పరిష్కారం చూపినటువంటి సత్తా మాలలకు ఉంది అనేటువంటి దాన్ని కూడా మేము చూపెట్టాం. అట్లాగే శూద్రులుగా పిలువబడేటువంటి భారతదేశంలో ఉండేటువంటి 90% జాతి ప్రజలకు ఒక ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక జీవో ద్వారా 7-8% ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా బీసీలకు, ఎస్సీలో ఉండేటువంటి 59 కులాలకు చెప్పాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు మాల కులము రోడ్డు మీద పడ్డది. ఈ జయంతిని పురస్కరించుకొని ఇప్పటి నుండి మొదలుకొని సంవత్సరం పొడుగునా మళ్ళీ వచ్చేటువంటి ఏప్రిల్ 14 వరకు కూడా మాలలు ఇదే వైఖరితో ఉండి ప్రజలను జాగృతం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాను ఉన్నది. ఈసారి రెంజల్ల రాజేష్ గారు ప్రముఖ గాయకుడు వస్తున్నారు. అట్లాగే మాందల భాస్కర్ గారు, అట్లాగే రాహుల్ గారు వస్తున్నారు. వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను ఒక మాలలే రమ్మని చెప్పాను. నన్ను గోదావరిఖండ్లో ఉండేటువంటి ప్రజలందరూ, పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భాస్కర్ రావు భవన్కి వచ్చి, అట్లాగే చౌరస్తా నుండి జరిగేటువంటి ర్యాలీలో, చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్కు నివాళులు అర్పించడమే కాకుండా జై భీములతో తనని సాదరంగా సత్కరించడానికి రావాలని చెప్పి మాలా సంఘం యొక్క ఉద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాను. జై భీమ్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేయబోతున్నాం. మరియు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరియు సభ నిర్వహిస్తాము. దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, మాల కుటుంబ సభ్యులు అందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘ కుటుంబ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రిజర్వేషన్ల విషయంలో మరియు రాబోయే రోజుల్లో దాన్ని మేల్కొల్పి వాళ్ళను ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో వాళ్లకు చైతన్యపరిచే విధంగా ఈ సభ కొనసాగుతుంది. ఆప్యాయత విరాజిల్లిందని, అనురాగం వికసించిందని పలువురు పేర్కొన్నారు. జనగామకు చెందిన గుండబోయిన శ్రీనివాస్ సంధ్య ముద్దుల కుమారుడు గుండబోయిన విహాన్ యాదవ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా విహాన్ అమ్మా నాన్న పుణ్యకార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. వారి మధ్య బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంలో విహాన్ అన్నయ్య మణికంఠ యాదవ్ తన ముద్దుల తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు అందించాడు. ఈ సేవానిరతిని పలువురు కొనియాడారు. గోదావరిఖనికి చెందిన స్వర్ణకారుడైన బుజ్జా శంకరయ్య పక్షవాతం గురవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబ సభ్యులు రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపర్తి నరారి కట్ట నగేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వారు స్వర్ణకార సభ్యుల ద్వారా సేకరించిన 41,116 రూపాయలను ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, స్థానిక స్వర్ణకార సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ రామోజు సత్యనారాయణ, కోశాధికారి కట్ట శ్రీధరాచారి, కమిటీ సభ్యులు శ్రీ రామోజు జగన్, బొజ్జా రవి, సద్దానపు రవి, ఊట్ల తిరుపతి తదితరులు ఉన్నారు.
ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం పరిధిలో మా తోటి స్వర్ణకారుడు బొజ్జ శంకరయ్య గారు వారి దురదృష్టవశాత్తు అనుకోకుండా వారు పక్షవాతానికి గురై మంచంలో నుండి కూడా లేవలేని పరిస్థితిలో వాళ్ళు ఒక నెలన్నర నుంచి వెళ్ళి కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా మారి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే కూడా వైద్య ఖర్చులకు కూడా మరి డబ్బులు లేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘాన్ని వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. దాంతో మేము ఒక రోజు వచ్చి వారిని పరిస్థితిని చూసి మరి వెంటనే మా ఒక కుల బాంధవుల వాట్సాప్ గ్రూప్లో మా తోటి స్వర్ణకారు మా రామగుండం కార్పొరేషన్ స్వర్ణకార సంఘం వాట్సాప్ గ్రూప్లో మరి శంకరయ్య గారికి ఇలా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, మరి వైద్య ఖర్చు డబ్బులు కావాలని చెప్పేసి మేము వెంటనే మా స్వర్ణకారులను కోరడం జరిగింది. ఆ కోరిన వెంటనే మా తోటి స్వర్ణకారులందరూ కూడా పెద్దలు చిన్నలందరూ పెద్ద మనసులు చేసుకొని ఈరోజు విరాళ రూపకంగా డబ్బులు పంపించడం జరిగింది. ఆ డబ్బులు ఈరోజు 41,116 రూపాయలు జమ కావడం జరిగింది. ఆ డబ్బులు ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వడానికి వచ్చామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏ ఒక్క తోటి మా ఏరియాలో ఉన్న స్వర్ణకారుడు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం మీకు అండగా ఉంటుందని మేము తెలియజేస్తూ మీరు ఈ విరాళాన్ని ఇచ్చిన మా తోటి స్వర్ణకారులు పెద్దలందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. గోదావరికని పారిశ్రామిక రంగంలో గుర్తు తెలియని దొంగలు పెట్టరేగిపోయారు. స్థానిక జవహర్ నగర్లోని శ్రీ దుర్గామాత దేవాలయ గర్భగుడికి గుర్తు తెలియని దొంగలు కన్నం వేశారు. సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కనుండే ఈ దుర్గామాత దేవాలయంలోని పెద్ద గుడి తాళాలను దొంగలు పగులగొట్టే ప్రయత్నం చేయగా ఆ తాళాలు రాకపోవడంతో చిన్న గుడి గర్భగుడి తాళాలు పగులగొట్టారు. లోనికి జొరబడిన దొంగలు అమ్మవారి వెండి కిరీటాన్ని, పావుతులం బంగారు ముక్కు పుడికను, 4 వెండి విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం మీద సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేస్తూ ఉన్నారు. దొంగల కోసం వేట ప్రారంభించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.